మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సంబంధించి ఒక షాకింగ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. రేపు సిడ్నీ వేదిక ఆస్ట్రేలియాతో జరిగే 5వ టెస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడబోవట్లేదంట. సో ఈ విషయాన్ని అయితే ఎక్స్ప్రెస్ స్పోర్ట్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ ద్వారా తెలియజేశారు. అండ్ ఆ రిపోర్ట్లో ఏముందంటే రోహిత్ శర్మ తనంతటి తానే 5వ టెస్ట్ మ్యాచ్ నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడంట. అంటే తనకు తానే బయటికి వెళ్ళిపోయాడంట. అలాగే ఈ విషయాన్ని ఆల్రెడీ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు సెలక్షన్ కమిటీతో కూడా డిస్కస్ చేశాడంట. అండ్ రోహిత్ శర్మ చేసిన ఈ ప్రతిపాదనకు వాళ్ళిద్దరు కూడా అంగీకారం తెలియజేశారంట. సో రోహిత్ శర్మ అయితే మోస్ట్ లైక్లీ రేపు సిడ్నీ వేదికగా స్టార్ట్ కాబోయే టెస్ట్ మ్యాచ్లు ఆడకపోవచ్చు. బట్ ఇదైతే అఫీషియల్ కాదు, ఒక రిపోర్ట్ మాత్రమే. కానీ ఈ రిపోర్ట్కి ఈరోజు జరిగిన కొన్ని సంఘటనలు బలాన్ని చేకూరుస్తున్నాయి. అండ్ వాటిలో ఫస్ట్ వన్ ఏంటంటే గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్. అతను రోహిత్ శర్మ ప్లేయింగ్ లెవెన్లో ఉంటాడా లేదనే క్వశ్చన్కు సరిగ్గా ఆన్సర్ చెప్పలేదు. అండ్ ఈరోజు మన వాళ్ళ నెట్ ప్రాక్టీస్ సెషన్లో చూసుకుంటే రోహిత్ శర్మ అందరికంటే చివరిలో వచ్చి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు, అది కూడా సైడ్ ఆర్మ్ త్రో బౌలర్స్తో. అండ్ ఆల్సో అతను స్లిప్ క్యాచింగ్ ప్రాక్టీస్లో కూడా పార్టిసిపేట్ చేయలేదు. కోహ్లీతో పాటు శుభ్మన్ గిల్ మరియు నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళ ముగ్గురు క్యాచింగ్ ప్రాక్టీస్ చేశారంట. సో రోహిత్ శర్మ అయితే ఈరోజు ప్రాక్టీస్ సెషన్లో అంత యాక్టివ్గా కనిపించలేదు, చాలా డల్గా ఉన్నాడు. అంటే ఇప్పుడు చూసుకుంటేనేమో అతను ప్లేయింగ్ లెవెన్లో ఉండబోట్లేదని చెప్పి స్ట్రాంగ్గా రిపోర్ట్ కూడా వచ్చేసింది. సో దీన్ని బట్టి చూసుకుంటే రోహిత్ శర్మ ఆల్రెడీ తన టెస్ట్ కెరీర్లో చివరి మ్యాచ్ ఆడిసినట్టే అనిపిస్తుంది. మన టీమిండియా కనుక ఒకవేళ WTC ఫైనల్కు క్వాలిఫై అవ్వకపోతే ఇంకా అతను పూర్తిగా తప్పుకున్నట్టే. ఎందుకంటే నెక్స్ట్ WTC సైకిల్లో మన వాళ్ళు అతను మళ్ళీ తీసుకునే ఛాన్స్ లేదు. ఇక రోహిత్ శర్మ కనుక రేపటి టెస్ట్ మ్యాచ్ ఆడకపోతే బుమ్రా అతని ప్లేస్లో కెప్టెన్గా బరిలోకి దిగుతాడు. అండ్ ప్లేయింగ్ లెవెన్లోకి చూసుకుంటే రోహిత్ శర్మ ప్లేస్లో శుభ్మన్ గిల్ వస్తాడు. సో మన టీమిండియాలో అయితే 2 మార్పులు జరగబోతున్నాయి. అండ్ వీటితో పాటు ఆకాశ్దీప్ ఇంజరీ రూల్ అవుట్ అయ్యాడనే విషయం కూడా మనకు తెలుసు. సో ఇప్పుడైతే అతని ప్లేస్లో 3వ ఫాస్ట్ బౌలర్గా ప్రసిద్ధ కృష్ణ టీంలోకి రాబోతున్నాడంట. హర్షిత్ రాణాని తీసుకునే ఛాన్సెస్ లేవంట. సో ఎక్స్ప్రెస్ స్పోర్ట్స్ వాళ్ళైతే తమ రిపోర్ట్లో ఈ విషయాలు తెలియజేశారు. రోహిత్ శర్మ ఆడట్లేదు, గిల్ అతని ప్లేస్లో టీంలోకి వస్తున్నాడు. అండ్ కేవలం ఓపెనింగ్ చేస్తాడు. ఇక 5వ టెస్ట్ మ్యాచ్కి కెప్టెన్గా బుమ్రా ఉంటే ఆకాశ్దీప్ ప్లేస్లో ప్రసిద్ధ కృష్ణ వస్తాడంట. ఈ 5 విషయాలు వాళ్ళు తమ రిపోర్ట్లో నొక్కి చెప్పారు. చూడాలి మరి రిపోర్ట్లో ఉన్న విషయాలు నిజమవుతాయో లేకపోతే రోహిత్ శర్మ కెప్టెన్గా కంటిన్యూ అవుతాడు అనేది.